జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో ఉగ్రవాదులు అమాయకులైనటువంటి యాత్రికుల మీద దాడులు జరిపారు అకారణంగా. ఇదంతా కూడా పాకిస్తాన్ కుట్ర. ఈ 28 మంది మృతికి ఉగ్రవాదులు పెద్ద ఎత్తున మూల్యం చెల్లించాలి. ప్రధానమంత్రి మోడీ గారికి విజ్ఞప్తి చేశారు ఏంటంటే, భారతదేశంలో ఉగ్రవాదులకి ఎవరైతే సహాయ సహకారాలు చేస్తున్నారో, ఏ రాజకీయ పార్టీలు అయితే అండగా ఉంటున్నాయో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. ఇది కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా భారతదేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉగ్రవాదులకి డైరెక్ట్గానే సమర్థించడము, వాళ్ళకి సపోర్ట్ చేయటం గతంలో మనం చూసాం. బాంబేలో కూడా ఇట్లా తాజ్ వాట్ల మీద దాడులు చేసినప్పుడు అప్పుడు కూడా దగ్గరగా 200 మంది చనిపోయారు. ఆ రోజు కూడా ఎంఐఎం అధ్యక్షుడిగా ఉన్నటువంటి సలావుద్దీన్ ఓవైసీ వాళ్ళకి మేము న్యాయ సహాయం చేస్తాము, వాళ్ళ కోర్టు ఖర్చులు కానీ వాళ్ళకి వస్తువులు కానీ అన్ని రకాలుగా సహాయంగా ఉంటామని చెప్పేసి ఆయన ఓపెన్గా కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలో ఈ ఉగ్రవాదులకి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కానీ, అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ కానీ, ఎంఐఎం కానీ వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే ఉగ్రవాదులు అంతం అవుతారు. ఉగ్రవాదుల పట్ల ఏ విధమైనటువంటి కులము, మతము, ప్రాంతం అనేది లేకుండా వాళ్ళని తీవ్ర స్థాయిలో వాళ్ళని తుదముట్టించాలి. కఠినమైనటువంటి శిక్షలు వేయాలి. ఉరి శిక్ష వేసి ఇలాంటి వ్యక్తులకి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి యుద్ధ ప్రాతిపదిక మీద ఒక 20 రోజులు, నెల రోజుల్లోనే వీళ్ళని అంతం చేస్తే తప్పితే దేశంలో ఉండేటువంటి ఈ 140 కోట్ల మంది భారతీయులకు రక్షణగా ఉండదు. మరి కాశ్మీర్ అనేది నిజంగా భారతదేశానికి ఒక తలకాయ లాంటిది. అలాంటి కాశ్మీర్లో మరి కుట్రలు చేస్తూ కుతంత్రాలు చేస్తూ ఇన్ని నేరాలకు పాల్పడుతున్నారంటే డెఫినెట్గా వీళ్ళ వెనకాల కొన్ని శక్తులు ఉంటాయి. పాకిస్తాన్ వీళ్ళందరూ కూడా డైరెక్ట్గా చేయటం. ఇటీవల పాకిస్తాన్లో ఉన్నటువంటి సైనిక అధ్యక్షుడు కూడా ఒక సమావేశంలో కాశ్మీర్ మాది, కాశ్మీర్ మీద మేము ఏ చర్యలైనా తీసుకుంటాము, వాళ్ళకి మేము మద్దతు ఇస్తామని కూడా చెప్తున్నారు. ఇలాంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరినీ కూడా నిషేధించాలి. రాజకీయ నాయకులు ఉన్నా, ముఖ్యమంత్రులు ఉన్నా, మరి మంత్రులు ఉన్నా కూడా, ప్రజాప్రతినిధులు ఉన్నా కూడా వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి దేశద్రోహులుగా డిక్లేర్ చేయాలని ప్రధానమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాను.